Hi, hello and welcome. Very, very good evening. Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge International. Powered by Duraflex and style partner TVS Star Sun City and cookie partner Unibic Cookies. సో ఈ రోజు మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు నలుగురు రాబోతున్నారు. అది కూడా బ్యూటిఫుల్ లేడీస్ రాబోతున్నారు అండ్ సూపర్లీ టాలెంటెడ్ లేడీస్ అండ్ మనల్ని వాళ్ళ టాలెంట్ తో ఫిదా చేయబోతున్నారు. సో ఆర్ యు రెడీ? సో లెట్స్ వెల్కమ్ ద ఫిదా టీమ్. వండర్ఫుల్. ఈ అద్భుతమైన పాటని ఇంత దారుణంగా 5గురు కలిసి కూనీ చేశాం మేము. సో మీ నలుగురికి వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ. మధుప్రియ గారు నవ్వుతున్నారా? అది ఇప్పుడు ఎవరైనా ఏడుస్తారా చెప్పండి? అసలు అదే మనం ఏడిపించే ఏడ్చే రకం కాదు. అంది కదా బిస్కెట్ వేసాడని, ఇక్కడ తను బిస్కెట్ ఇస్తుంది. దిస్ ఇస్ క్రీమ్ బిస్కెట్. అండ్ మీరెవరో మీ పాట ద్వారా జనాలు తెలియాలి కాబట్టి ఏదో ఒకసారి ఓ సౌండ్ వేసుకోండి. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే, క్రీమ్ బిస్కెట్ వేసిండే, గమ్మున కూసోనియాడే, కుదురుగా నిలుసోనియాడే, సన్నా సందగా నవ్విండే, కునుకే గాయం చేసిండే, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే. యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. అమ్మాయి పాడినట్టే పాడాను కదా. నా ఉద్దేశం సాయిపల్లి పాడుకుంది అంటుంటుంది నాకు. నేను ఆవిడ చూస్తూ ఉన్నా కదా. సో సరణి గారు, ఫిదాలో మీరు ఏమైనా ఛాలెంజెస్ చేశారా? ఒక సీన్ నాకు బాగా ఛాలెంజింగ్ గా ఉండే. రాజకుమారుడు వస్తాడు తీసుకపోతాడు ఆ డైలాగ్ ఉంది కదా, ఆ సీన్ నాకు పెద్ద ఛాలెంజ్. ఎందుకలా? ఎమోషన్ క్యారీ చేయాలి, మళ్ళీ ఏడవాలి. నాకు ఏడుపు రావట్లేదు. ఎందుకు పల్లవి ఏడ్చేస్తుంది అక్కడ నాకు భయం అవుతుంది. ఇప్పుడు నేను సాయి పల్లవి. ఎవరికండి అదే డైలాగ్ ఏంటి? నా డైలాగ్ ఏంటి ఇక్కడ? ఒకసారి అడగొచ్చు కదా, బావని అడగొచ్చు కదా. రెడీ? అలా నిల్చోదు, మంచిగా అమ్మాయిలాగా నిల్చోండి. అమ్మాయిలు యాక్టింగ్ చేయండి అబ్బాయిలో అనగానే వేరే బాడీ లాంగ్వేజ్. ఎందుకు? వరుణ్ తేజ్ గారు యాక్టింగ్ నువ్వు చేయబోయే. యాక్షన్. బావని అడగచ్చు కదా, ఉండిపోమనొచ్చు కదా ఇక్కడే. అయ్యో బాను, ఇట్లాంటివన్నీ కలల్నే అయితే నిజంగా కావు. ఎప్పుడన్నా రాజకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి రాజకుమారిని తీసుకుపోతాడు గాని అదే కోటలు ఉండిపోడే. అలా ఏం జరగదు. నా రాజకుమారుడు మాత్రం నా కోసం వస్తాడు, ఇక్కడే ఉంటాడు. రాజకుమారుడా? ఫిక్సా? ఫిక్స్. రాజకుమారుడు పాత్రలో ఉన్నా బాడీ లాంగ్వేజ్ చూసే కూడా నేను కూడా ఫిక్స్ అయిపోయినా. ఈవిడ ఛాలెంజ్ కాదు, నాకు ఛాలెంజ్ చేసింది ఈవిడ. బట్ వెల్ డన్, సూపర్. ఇటు పక్క ఉన్న వ్యక్తి మీ అందరికీ తెలిసే ఉంటారు గ్యారంటీగా. ఆ కర్టెన్ అటు సైడ్ నుంచి తీయండి ఒకసారి. అది హే, మీరు ఎలాంటి ఛాలెంజ్లు ఇచ్చారు ఎవరికైనా? ఛాలెంజెస్ అంటే బేసిక్ గా యాక్టింగ్ అంటే ఐ జస్ట్ లవ్ టు డూ యాక్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ చచ్చిపోయి ఉండి గాయత్రి యాక్షన్ అనగానే అలా లేచి నిల్చుంటాను, అంత పిచ్చి అన్నమాట. సో యాక్టింగ్ వైజ్ గా ఐ డిడ్ నాట్ ఫీల్ ఎనీ ఛాలెంజ్. ఐ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ దేర్. సో మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి. వీటిలో అన్ని విశేషాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇట్స్ గోనా బి ఎ ఫన్ రైట్.
సో నలుగురికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ ప్లీజ్. ఓకే, సో మీరు మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ ఆడాలి అంటే నా తరఫు నుంచి ముందుగా ₹1,00,000. ఓకే, సో మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి. రౌండ్ నెంబర్ 1 మినిమం ₹25,000 తో మీరు ఛాలెంజ్ చేస్తారు. ఇక్కడ జరగబోయే యాక్ట్ గురించి ముందుగానే నేను స్టేట్మెంట్ ఇస్తాను. ఆ స్టేట్మెంట్ నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు. ఎస్ అండ్ నో రెండిటి మీద ఛాలెంజ్ చేస్తారు. మీ ఆన్సర్ రైట్ అయితే ఇంటూ 2 times నేను మీకు మనీ ఇస్తాను. ఓకే, సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లెవెల్ 1. నాకు ఇన్నాళ్ళు దీన్ని తూనీగా వరకే తెలుసు, కానీ దీన్ని ఇలా వేసుకుని తిప్పడం మాత్రం రాదు. అబ్బాయిలకి మాత్రమే ఎందుకు ఇది రావట్లేదు, ఓన్లీ అమ్మాయిలకే ఎందుకు వస్తోంది ఇది అనేది నాకు ఎప్పటి నుంచో డెడికేషన్ కాదమ్మా, వాళ్ళకి మాత్రమే తెలుసు రింగులోకి దింపడం. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ లో ఒక ఇంటర్నేషనల్ టాలెంట్ ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేయబోతున్నారు. సో ఈ వరల్డ్ రికార్డ్ హోల్డర్ ఎక్కడి నుంచో కాదు, ఆర్ వెరీ ఓన్ ఒంగోలు నుంచి. సో కోటేశ్వరి గారు, ఈవిడ వరల్డ్ రికార్డ్ కూడా అందుకున్నారు. ఫర్ కంటిన్యూస్లీ మోర్ దాన్ 2 hours ఒక కుండ మీద, ఒక బిందు మీద బ్లైండ్ ఫోల్డ్ తో డాన్స్ చేశారు. హులా హూప్ ఉండగా ఏఆర్ రెహమాన్ గారు బర్త్డే స్పెషల్. సో అలాంటి వ్యక్తి ఈ రోజు ఈ స్టేజ్ మీద ఏం చేయబోతున్నారు అనేది నేను 4 స్టేట్మెంట్స్ చెప్తాను. నెంబర్ 1, హులా హూప్ రింగ్ కి ఫైర్ పెట్టుకుని ఆ ఫైర్ రింగ్ తో హులా లూప్ చేస్తారు. నెంబర్ 2, మోకాళ్ళ మీద డాన్స్ చేస్తారు హులా లూప్ చేస్తూ. నెంబర్ 3, తల మీద ఫైర్ పెట్టుకుని హులా లూప్ చేస్తారు. అండ్ నెంబర్ 4, ఫైర్ పాట్ పట్టుకుని హులా హూప్ చేస్తారు. ఇవన్నీ 1 minute చేస్తారు. ఎస్ మీద ఎంత, నో మీద ఎంత? ఓకే, సో టైం తీసుకోండి, బాగా ఆలోచించండి. కొంచెం ఫ్రీడమ్ తో ఎంతో ఆనందం. ఎస్ మీద 25. ఎస్ ఓకే, నో మీద నో మీద 10. 25 ఎస్ మీద, 10 నో మీద. ఎస్. సో నేను ఇచ్చిన స్టేట్మెంట్ ని నమ్మి 25,000 ఆన్ ఎస్ అంటున్నారు, అండ్ జరగకపోవచ్చేమో అని చెప్పి నో మీద 10,000 పెట్టారు. ఓకే, సో లెట్ మీ ఇన్వైట్ కోటేశ్వరి ఫ్రమ్ ఒంగోల్. संहारः सकललोकाय सर्वभूताय सत्य साक्षात्करः ॐ शिवोऽहं रुद्रनामं भजेऽहम् रुद्राय च नमस्ताम्राय च रुणाय
అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియా వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశనర్దన వ్యోమకేశ మహాసేన జనక పంచవక్ర పరశుహస్త నమః ఓం శివోహం ఓం శివోహం రుద్రరూపం భజేహం ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం కాలత్రికాలనేత్రత్రినేత్రశూలత్రిశూలగాత్రం సత్యప్రభావ దివ్య ప్రకాశ మంత్రస్వరూపమాత్రం నిష్ప్రపంచాది నిష్కలంకోహం నిజ పూర్ణబోధహం ప్రత్యగాత్మాహం నిత్య బ్రహ్మోహం స్వప్రకాశోహం హం హం సచ్చిత్ ప్రమాణం ఓం ఓం మూల ప్రమేయం ఓం ఓం అయం బ్రహ్మాస్మి ఓం ఓం అహం బ్రహ్మాస్మి ఓం ఓం సహస్రగంధ సప్త విహరతి శివడమరుగనాద విహరతి ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం వీరభద్రాయ అగ్నినేత్రాయ ఘోరసంహారः సకలలోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కరः ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం సూపర్ అమ్మా, అద్భుతం. అండ్ ఇలాంటి ఒక క్లాసికల్ సాంగ్ కి నార్మల్ గా డాన్స్ చేయడమే చాలా ఎనర్జీ కావాలి. అలాంటిది ఉలలు రింగు, నెత్తి మీద ఫైర్, దానికి కూడా ఫైర్, మోకాల మీద డాన్స్ చేస్తూ అండ్ చేతిలో కూడా ఫైర్ పాట్స్ తో. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మా? నార్మల్గా నేను వచ్చి చిన్న వయసులో 6 నుంచి 7 సంవత్సరాల్లో భరతనాట్యం నేర్చుకున్నాను. మ్యారేజ్ తర్వాతనే నేను ఇట్లా వెరైటీ చేయటం స్టార్ట్ చేశా. అవునా? అంటే సాధారణంగా పెళ్లి తర్వాత భర్తను తిప్పుతారు, మీరు తిరిగే కార్యక్రమం నేర్చుకున్నారు? లేదు, నాకు వచ్చి చిన్నప్పటి నుంచి బోల్డ్ చేయాలి, వెరైటీస్ చాలా చాలా అద్భుతంగా చేయాలని ఆశ. కానీ ఇంట్లో అంత మమ్మీ డాడీ అలో చేయరు. అత్తగారు సైడ్ వెళ్ళిన తర్వాత అలో చేస్తారా లేదా అని తెలియలేదు. కానీ మా వారితో చెప్పిన తర్వాత ఫుల్ సపోర్ట్ ఆయనే. వచ్చారు ఇక్కడికి? వచ్చారు మా వారు. రండి సార్. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక సపోర్ట్ అంటూ ఉంటే ఇలాంటి వండర్స్ క్రియేట్ చేయగలుగుతుంది ఏ ఆడపిల్లైనా. వండర్ఫుల్ మా, వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.
క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నారు కాబట్టి మీరు అవునండి. నా దగ్గర 4 అద్భుతమైన స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే. వాళ్ళకి మినిమం కొంచెం బేసిక్ గా ఏదైనా 2-3 స్టెప్పులు మీరు నేర్పిస్తే నేర్పిస్తాను. హ్యాపీ ఫీల్ అవుతాం. నేర్పిస్తాను, పంపియండి. మా చిన్న స్టూడెంట్స్ 4 ఉండాలి ఇక్కడ. చిన్న స్టూడెంట్స్ అంటే డాన్స్ లో వాళ్ళ ముందు చిన్న అయితే, yes. అది బాగా కవర్ చేశారు ప్రదీప్, సూపర్. అమ్మా ఏ పాటకి నేర్పిద్దాం అనుకుంటున్నారు? మీకు ఏది ఇష్టమో చెప్పండి, దాని ప్రకారం మా దగ్గర దీనికి సంబంధించిన ఒక పాట ఉందమ్మా. వీళ్ళకి మ్యాచ్ అయ్యేది, మీకు మ్యాచ్ అయ్యేది. సరే. ఓకే, మ్యూజిక్. భవ్యమైన ఆత్మభావం, రమ్యమైన జీవరాగం, నవ్యమైన నిత్యతాళం, నిఖిల జగతి మూలం. తప్పకుండా నేను ఇలా గ్యారంటీగా నేర్చుకుని విజన్ 2020 కల్లా ఒలింపిక్స్ లో పాల్గొందాం అనుకుంటున్నాను నేను. బట్ థ్యాంక్స్ అమ్మా, ఈ షోకి మీరు రావడం, మీ వండర్ఫుల్ టాలెంట్ తో మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేశారు. మీకు ఎల్లప్పుడూ మేము అందరం సపోర్ట్ చేస్తూ ఉంటాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ హస్బెండ్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ఇప్పుడు లావాదేవీలు చర్చించుకుందాం. 25,000 ఆన్ ఎస్ పెట్టారు, 10,000 ఆన్ నో పెట్టారు. ఇంతకీ ఏం జరిగింది? కుండ తప్ప అన్ని జరిగాయి. ఇందులో ఏ ఒక్కటి జరగకపోయినా నో, ఇందులో అన్ని జరిగితే ఎస్ అని నేను చెప్పాను కదా. సో ఇందులో కుండ జరగలేదు కదా. సో వాళ్ళు చేసే వాటిల్లో అలా చిన్న చిన్న మార్పు చేర్పులు నా ఆనందం కోసం చేస్తూ ఉంటాను. మీరు అది నమ్మారు. అది ఆనందంగా షాడిజం. దాన్ని ఈ మధ్యన యాంకరింగ్ అంటున్నారు, మీకు తెలీదా? సో 25,000 ఎస్ మీద పెట్టిన డబ్బులు 10,000 రూపీస్ నో మీద పెట్టారు. ఎస్ ఇట్ ఈస్ నో, కాబట్టి ఇంటూ 2 times 20,000 రూపీస్. ఇదానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి మీ నలుగురు. అందులోంచి నేను డైలాగ్స్ ప్లే చేస్తాను. డైలాగ్ వినండి జాగ్రత్తగా. విన్న తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ చెప్తే చాలు. ముందుగా ఎవరితో స్టార్ట్ చేద్దాం? మనీషా. హలో. సరే, ఓకే. సేమ్ ఉండాలమ్మా, ఫీలింగ్ ఎమోషన్ అంతా అదిరిపోవాలి, అద్భుతం కుదరాలి. రెడీ? యా, హియర్ వి గో. భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. భానుమతి ఒకటే పీస్ హైబ్రిడ్ పిల్ల. ఇక్కడ నుంచి చేయాలా? ప్రపంచానికి అనుకూలంగా ముందుకు రండి, పోడియం ముందు రండి. యాక్షన్. భానుమతి ఒకటే పీస్ హైబ్రిడ్ పిల్ల. నెక్స్ట్ మధుప్రియ గారు. బొక్కలిరా కొడతాను నక్కరానా. ఇలాంటివి ఈజీగా వస్తాయి. ఓకే, టేప్స్ రోలింగ్, యాక్షన్. బద్మాష్ బలిసిందారా, బొక్కలిరా కొడతా, బొక్కలిరా కొడతా, బొక్కలిరా కొడతా. నెక్స్ట్ వన్ రండి, మీరా? ఓకే, డైలాగ్ ప్లీజ్. ఈ రోడ్లు మాయ్, నీకేమైనా సంబంధం ఉందా? కదా గప్చుప్ కూసో. యాక్షన్. ఈ రోడ్లు మాయి, మాకు వచ్చినట్టు మేము వేసుకున్నాం, నీకేమైనా సంబంధం ఉందా? గప్చుప్ గుసో. ఇదగంటే ఎక్కసేపు కూసోలేము. నిజంగా రోడ్లు వేసిన వాళ్ళు కూడా ఇంతలా తిట్టరు తెలుసా? ఏయ్ డూడ్. ఊకే డూడ్ డూడ్ అన్న తప్ప నేను డూడ్ అన్న ఫీలింగ్. డైలాగా? ఏ బేబ్, మీకోసం ఒక డైలాగ్. పైసలు లేవు, జ్ఞానం ఇస్తున్నావు కదా, పుక్కట్ల నేనేం తీసుకో. సేమ్ ఎక్స్ప్రెషన్ రావాలి. ఓకే, యాక్షన్. అమ్మా తల్లే, నువ్వు స్ట్రైట్ తిరిగినప్పుడే సగం కనిపిస్తుంది. అది Okay, ready? యాటిట్యూడ్.
యాక్షన్. మా దగ్గర పైసలు లేవు. టైకు జ్ఞానం ఇస్తున్నావు కదా, పుక్కట్ల మేమేం తీసుకోం. బాగా వచ్చింది, వెల్ డన్. నలుగురికి థ్యాంక్ యూ సో మచ్. సో 85,000 రూపీస్తో లెవెల్ 2 ఆడబోతున్నారు మీరు. ఇందులో 50,000తో మీరు ఛాలెంజ్ చేస్తారు. మీ ఆన్సర్ రైట్ అయితే ఇంటూ 3 times నేను ఇస్తాను మీకు. ఓకే రెడీయా? ఈసారి ఎస్ ఆర్ నో ఏదో ఒక ఆన్సర్ మీదే పెడతారు. ఓకే Here we go, level 2 and Big Celebrity Challenge International. ఓకే, సో లెవెల్ 2లో అద్భుతాలు జరగబోతున్నాయి. ఏ వయసులో అయినా, అంటే 6 నుంచి 60 వరకు ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా బాగా అట్రాక్ట్ అయ్యేది మనం చిన్నప్పటి నుంచి మ్యాజిక్ షోస్ కి. ఎవరైనా మ్యాజిక్ చేస్తున్నా, ఇల్యూషన్స్ చూపిస్తున్నా మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఆ సీక్రెట్లు తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడికి రాబోతున్న ఒక వ్యక్తి అండ్ యంగెస్ట్ స్ట్రీట్ మెజిషియన్ ఇన్ ద వరల్డ్. సో తిను ఒక 4 యాక్ట్స్ చేయబోతున్నాడు ఈ స్టేజ్ మీద. నెంబర్ 1, తిను అతి కష్టమైన రూబిక్స్ క్యూబ్ ఉంది కదా, అంటే ఆ కలర్స్ అన్ని ఒక సైడ్కి తీసుకురావాలి. దాన్ని 10 సెకండ్లలో పూర్తి చేస్తాడు. అండ్ నెక్స్ట్ 1, నట్ అండ్ బోల్ట్ కలిపి ఉంటాయి, టచ్ చేయకుండా నట్ అండ్ బోల్ట్ని ఓపెన్ చేస్తాడు. అండ్ నెంబర్ 3, మన కరెన్సీ నోట్ని బటర్ఫ్లైలా మార్చి ఎగరేస్తాడు. అండ్ లాస్ట్ 1, తను సెలబ్రిటీ ఫోటోలన్నీ చూపిస్తాడు. మీలో ఎవరో ఒకళ్ళు ఓ ఫోటోని సెలెక్ట్ చేసుకోవచ్చు, పైకి చెప్పక్కర్లేదు. తను మీరు గెస్ట్ చేసిన ఫోటో ఏదో తీసి చూపిస్తాడు. ఈ 4 తిని చేస్తాడు అని నేను చెప్తున్నాను. సో ఎస్ ఆర్ నో? నన్ను నమ్మి 60,000 ఎస్ అని వీళ్ళు ఛాలెంజ్ చేశారు. సో ఈ 60,000లో వీళ్ళు గెలుచుకుంటారా, ఓడిపోతారా అని తెలియాలి అంటే లెట్ మీ ఇన్వైట్ ఆశీర్వాద్ ఫ్రమ్ భోపాల్. My name is AD. I'm a youngest street magician. I think so. You know what street magic is? No. Okay. Street magic is all about things present on the street or something related to street, like coins, cards, anything found on the street. Okay. We don't need any props for this. Okay. So I hope you don't mind if I join you there. Why not? Thank you. Okay. So you know what a Rubik Cube is, right? You are familiar with Rubik Cube. So it's a completely mixed up Rubik Cube right now. Look. Okay, can I have that bag? You know how to solve a Rubik Cube? No. No. Have you ever tried to solve it? According to you, how much time I should take to solve it? I mean, you know. 10 seconds so we can get our money. Yeah. Okay, so 10 seconds, right? Yes. Yeah. What if I do it in just 1 second? Do this. ఓకే Look, he'll give you back. it's done. అరే సీరియస్లీ Can I invite you, ma'am, to join me? I just have one nut and bolt. Okay, right now you are the audience eyes. So you will have to check it like it's normal. Make sure it's normal. Yeah. Okay, I want you to screw it back. Wow. Yeah. Okay. So what was your bet? Like I can do this or not You cannot. You have to remove that without touching it. without touching it, Yeah. right?
Okay, let's try. Just put your hands like this. Look. ఎర్రని తిరుగుతూ బయటకు వచ్చింది అది. I'm gonna come there. You can come and join me for next magic. As a street magician, I have something for you. Pack of chewing gum. You can hold this in your hand. Don't open it right now. Okay. Okay, I have a pocket diary right here. I want everyone to focus here. Okay, I want you to read the name aloud. Okay, so that everyone can hear it. Ram Charan Teja, Okay. Pawan Kalyan, Okay. Prabhas, Okay. Kajal Agarwal, Chiranjeevi, Allu Arvind, Nagarjuna, Okay. Kaveri Jha, Okay. Tarak Ratna. So pretty much like we have every single name that is different, Yes. right? On this diary. What I want you to do is put your hand like this. Now I want you to just cut it from anywhere you want. Once. Have a look right there. Okay. Okay, don't read the name aloud, okay? And I want you to focus right here. Don't read the name, okay? Just read it in your mind. Done? I'll close the diary and place it in my back pocket. So, you people saw the name, right? Yes, yes. I don't know, I have no clue about the name, right? I'll try to read your mind, okay? Think about the particular person, if it's a female celebrity or it's a male, okay? Just think about it. Okay. Look in my eyes. I think it's a male celebrity. I think it's a male celebrity, right? Uh-huh. All right, I want you to think about the first alphabet of his name. Now think about the fruit, any fruit which comes first in your mind right now. Try to just draw an image of that fruit. Try to smell it now. Is it a mango? Yeah. It's M. It's a mango, right? Yes. M. So the first alphabet is M. Okay, I want you to think about the second alphabet right now. I think it's a A. Okay, we have two alphabets, M, A. Okay, now I want you to think about the full name. It's Mahesh Babu. It's Mahesh Babu. Anyways, it's not over yet. I gave you something. I want you to open it. It's amazing. Wow. And there's nothing inside this box. మీరు ఏ పేరు తీస్తారో ఆయన ముందే తెలియదు, బట్ మీరు తీసిన పేరు ఆల్రెడీ ఆ బాక్స్ లో ఆ ఫోటో ఉంది. వండర్ఫుల్ సర్జీ, సూపర్. Now it's time for my last magic. Last magic. Okay, yeah, last magic. I'll have to go there and join them. Sure, please. Do you have a 10 rupees note? Okay, you have a 10 rupees note.
Can you give it to me? Okay, I'll try something with this. I'll go back on the stage so that everyone can see. ప్లీజ్. Okay, I have something now in my hand. It's kind of a butterfly. Now I have a butterfly shaped, Suppose this is a butterfly. I want you to just focus on the wings of this butterfly, okay? Okay, you saw it moving. You saw it moving. Everyone saw it Yes. moving, right? This means the butterfly is alive. Okay, let's try this. Even you can check everything. Even my hands. Okay, that's it. Thank you so much, everyone. Thank you so much. Thank you. సూపర్ సజీ, వండర్ఫుల్. ఇలాంటివి ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు మీకు ట్రిక్స్? जब मैं 10 इयर्स का था तब से मैं कुछ ना कुछ करता रहता हूँ घर पे. वो స్కూల్ కా హోంవర్క్ नहीं, बस यही नहीं होता था. Exam बाकी सब हो marks, जाता था. हाँ, ये मैं कर report लेता. card. ये अपन कर लेते हैं. अपन घर पे भी नहीं बताते थे. और ऐसे किया 0 के आगे 10 और आ जाए. 100 में से 100. बोला मैं वही कर रहा था. 40 आए तो 1 लगा, 140 आए तो डैडी पापा मारे. 140 नहीं. हाँ, सही बात है. 140 तो होता ही नहीं है. But thank you so much, Saji. My pleasure. Good luck and all the best. Thank you so much for having me. Thank you. సో ఇంతకీ ఎస్సా నువ్వా? 60,000 పెట్టారు. Yes, me that. ఎస్ మీద 60,000 పెట్టారు. ఆ 60,000 కాస్త బాయే. ఇక మిగిలింది 25 ఉంది మీ దగ్గర ఇప్పుడు. 25,000 తో థర్డ్ లెవెల్ ఆడితే బాగోదు. అవును. నేను ఒక ఛాలెంజ్ ఇస్తాను. ఆ ఛాలెంజ్ కనుక ముందు ఛాలెంజ్ చెప్తే ఎవరం చేయాలి, అందరం చేయాలో, ఒక్కరు చేయాలో డిసైడ్ చేసుకుంటాం. మీరు 60 సెకండ్ల టైం ఉంటుంది మీకు. 60 సెకండ్ల పాటు మీరు సాయి పల్లవికి ప్రాంక్ కాల్ చేసి ఆవిడ మాటల్లో ఉంచాలి. అలా కనుక జరిగితే 50,000 రూపాయలు నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను మీకు. రెడీయా? యా. ఏం జరిగినా ఇక్కడ సాయి పల్లవి గారికి కాల్ చేస్తారు. 60 సెకండ్ల టైమర్ ఉంటుంది. 60 సెకండ్లు అయ్యేంత వరకు ఆవిడ మిమ్మల్ని గుర్తుపట్టకూడదు, కానీ మీతో మాట్లాడాలి. Okay. ఓకే? యూ కెన్ డూ ఇట్ గై. కమ్ ఆన్. Hello. హాయ్ పల్లవి. Hi. గుర్తుపట్టావా పెద్ద సినిమాలో కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్ లో? Yes, I did. యా, సో యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ టు యూ. ఐ వాస్ ప్రిపేరింగ్ అండ్ టాకింగ్ టు శేఖర్ గారు అబౌట్ ఇట్. Okay. May I know who this is? యూ విల్ హ్యావ్ టు గెస్ ఇట్. I have no idea. I'm so sorry. I'm so bad at this. I'm feeling bad. You have to recognize me, and if you recognize me, I'll also give you a nice another skirt like that. No. I don't need this. I at least have to know who you are. This is so bad on my side. I have no idea who you are. Pallavi, it's been so many times we're meeting on the set, and you still don't remember me. Okay, fine. No. I have a designer. He wants to talk to you. You also met him on the set. Okay. He's friend of Malish Malhotra also. Do you want to talk to him? Okay. I mean, I wanted to design a skirt for you. I thought you would choose some colors and, style. Okay. Yeah. All right. హలో.
సికింద్రాబాద్ పిఎస్ నుంచి మాట్లాడుతాం అండి. సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాం అండి. తను ఎవరు అని మీకు చెప్తారా? మీరు ఫిదా సినిమాలో యాక్ట్ చేశారు కదా, మీరు హీరోయిన్ కదండి? అవునండి. అదే యాక్చువల్లీ మీరేనా అండి? ట్రైన్ ఎక్కుతున్నప్పుడు ఎవరినో తిట్టారు మీరే కదా? బద్మాష్ గా అని తిట్టింది మీరేనండి? అసలు బాగుని చెప్తాను. చెప్పండి. అదే మీరు ఎవరినైతే తిట్టారో ఆ అబ్బాయి కంప్లైంట్ ఇచ్చాడండి. ప్లీజ్ మీరు చెప్పండి మీరెవరు? అట్లీస్ట్ యూ కెన్ టెల్ మీ హూ యు ఆర్ అండ్ ఫూల్ అరౌండ్ విత్ మీ. చెప్పండి మీరెవరు? Sharanya, Gayatri, and Manisha. And this is Secunderabad Police Station is Pradeep. మీరు సాయిపల్లి గారు, మీరు ఇలాగే కొంచెం టచ్ లో ఉంటే మేము చెప్తాం. తప్పకుండా త్వరలో మిమ్మల్ని కలుస్తాం. ఆల్ రైట్. ఓకే. థ్యాంక్ యూ. బాయ్. బై. నో ప్రాబ్లం. బై బై. ఐ లవ్ యూ టూ. ఇట్స్ ఓకే. ఓకే, లవ్ యూ. బాయ్. ఓకే, సో 1 minute మీరు హోల్డ్ చేయగలిగారు కాబట్టి కంగ్రాచులేషన్స్. 50,000. సో థర్డ్ లెవెల్ ఆడడానికి రెడీగా ఉన్నారా? సో ఇప్పుడు మీ దగ్గర మొత్తం 75,000 రూపీస్ ఉన్నాయి. సో థర్డ్ లెవెల్ ఎంత ఆడతారో చూద్దాం. రైట్, ప్లీజ్. థర్డ్ లెవెల్లో మీరు ఆడడానికి ఇప్పుడు మీ దగ్గర 75,000 రూపాయలు ఉన్నాయి. సో ఈ 75,000 రూపీస్ తో నేను ఇచ్చే స్టేట్మెంట్లు జాగ్రత్తగా వినండి. అండ్ మీరు విడివిడిగా ఛాలెంజ్ చేసుకోవచ్చు ఈచ్ స్టేట్మెంట్ మీద. ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. మినిమం 25,000 రూపీస్. అండ్ గెలిచిన ప్రతిసారి ఇంటూ 5 times నేను ఇస్తా. సో స్టేట్మెంట్ నెంబర్ 1, ఇక్కడికి రాబోతున్న ఒక వ్యక్తి 3 రాడ్స్ మీద డాన్స్ చేస్తాడు 3 minutes వరకు కాళ్ళు కింద పెట్టకుండా. స్టేట్మెంట్ నెంబర్ 2, ఒక రాడ్ నుంచి ఇంకో రాడ్ కి జంప్ చేస్తాడు వితౌట్ ఎనీ సపోర్ట్. నెంబర్ 3, అంటే ఇప్పటివరకు లెగ్ తో ఫ్లిప్లు చేయడం చూసాం కదా మనం. తిను హెడ్ ఫ్లిప్స్ చేస్తాడు 4 times కంటిన్యూస్ గా. ఈ 3 తిను చేస్తాడని నేను చెప్తున్నాను. విడివిడిగా ప్రతి స్టేట్మెంట్ కి 25,000 రూపీస్ తో మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఓకే, స్టేట్మెంట్ నెంబర్ 1, 3 రాడ్స్ మీద పర్ఫార్మ్ చేయడం కాళ్ళు కింద పెట్టకుండా ఫర్ 3 minutes. ఎస్ ఆర్ నో? ఫస్ట్ ఈజ్ నో. ఫస్ట్ ఇస్ నో. 25,000. yes. ఫస్ట్ ది నో అన్నారు కాబట్టి రెండోది. yes. 25,000. ఎస్. yes. సెకండ్ ది. yes. థర్డ్ ది. ఎస్. థర్డ్ కూడా ఎస్. yes. ఈ 3 స్టేట్మెంట్లు మీరు ఇచ్చేసారు కాబట్టి ఈ మూడిట్లో ఏ ఒక్కటి గెలిచినా ఇంటూ 5 times వస్తుంది. 3 పోతే క్లాప్స్ అండ్ షేక్ హ్యాండ్ ఇచ్చి పంపించేస్తారు. ఓకేనా? ఓకే. లెట్స్ వెల్కమ్ రాజేంద్ర బిష్ణోయ్ ఫ్రమ్ రాజస్థాన్. गणराय तेरे बिना मैं आदि स्तुताय कहाँ चला मैं. गणराय तेरे बिना मैं आदि स्तुताय कहाँ चला. आकार लेने लगा ख्वाब मेरा साकार होते ख्वाब मेरा. मेरे अधूरे
సూపర్ సర్జీ, వండర్ఫుల్. ఓ అద్భుతమైన టాలెంట్ ఇది. మామూలుగా స్ట్రైట్ గా 10 నిమిషాల నుంచి ఉంటేనే కాళ్ళు నొప్పులు పెడతాయి, మీరు తలకాయని కిందకి పెట్టి నడుస్తున్నారు. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా హెడ్ ఫ్లిప్ చేశారు, హెడ్ మీద బ్యాలెన్స్ తో. అది ఒకసారి చూడొచ్చా? ఓ హెడ్ ఫ్లిప్ వాళ్ళు. యా యా అయ్యో వద్దు ప్లీజ్. No, it is so sensitive. సూపర్. ఇది మామూలు టాలెంట్ కాదు, ఇది ఎన్నో ఇయర్స్ ప్రాక్టీస్, డెడికేషన్, డిటర్మినేషన్. వండర్ఫుల్ సర్జీ. మీకు ఎంతమంది అమ్మాయిలు పడతారు? That's my girlfriend. सुपर सर जी, थैंक यू सो मच. आप ये शो पे आए, बहुत सारे लोगों को इंस्पायर किया आप आज, तो थैंक यू सो मच. ఇప్పుడు చెప్పండి అమ్మా. ఒక్కటి చెప్తా, డబ్బులు పోయినా బాధనే లేదు, పోతే పోయినా మొత్తం తీసుకో. కాదు, ఫస్ట్ ఏంటి 3 minutes దాని మీద డాన్స్ చేయాలన్నారు కదా. అవును 3 minutes చేశారు కదా. అవును, మీరు ఏం చేశారు? ఎస్ అన్నారు కదా. నో ఫస్ట్ ఇది ఎస్ అన్నట్టున్నారు. ఫస్ట్ నో, సెకండ్ yes అన్నాం. సరే అయితే ఫస్ట్ ఇది నో అన్నారు, అండ్ ఎస్ ఇట్ ఈస్ ఎ నో. కాబట్టి కంగ్రాచులేషన్స్. 25,000 into 5 times, 1,25,000 rupees. సెకండ్ వన్, ఒక పోల్ నుంచి ఒక పోల్ జంపింగ్, మీరు నో అన్నారు. yes అన్నాము. ఎస్ అన్నారు. ఎక్కడ చేశారు? జంపింగ్ ఏం చేశారు? అక్కడ నుంచి అక్కడికి జంప్ చేశాడు. ఏం జంప్ చేశారు? ఇటు నుంచి చేతులతో అటు వెళ్ళారు. లేదు ఆ టాప్ నిల్చొని జంప్ చేశాడు 3 సార్లు. జంప్ చేసి ఈ అండర్ ఆర్మ్స్ నుంచి రాడ్ ని హోల్డ్ చేశాడు. దొరికిపోను అనుకున్నాను, దొరికిపోయాను. ఓకే, కంగ్రాచులేషన్స్. అండ్ లాస్ట్ వన్, హెడ్ ఫ్లిప్, మీరు నో అన్నారు. దేవుడా, yes అన్నాం. పైసలు తీ లావ్ పైసలు. కాదు కదా, నో అన్నారు కదా. yes ఎస్ అన్నారా? అయితే ఎస్ 25,000 into 3,75,000 rupees మీరు గెలుచుకున్నారు. నేను ఇచ్చిన 1 lakh ని మీరు 3,75,000 చేశారంటే వెరీ వెల్ ప్లేడ్. సూపర్, కంగ్రాచులేషన్. దివి నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డాడా. ఓకే, సో మీ నలుగురు ఈ రోజు మా షోకి రావడం సూపర్ ఫన్ అండ్ అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి. టీవీఎస్ స్టార్ సిటీ, ద మోస్ట్ స్టైలిష్ బైక్. సాధారణంగా మీరు స్టార్ అవ్వడానికి మీ వెనకాల ఇంకో స్టార్ ఉంటారు. హూ ఇస్ యువర్ స్టార్? మై ఫ్రెండ్స్, శేఖర్ గారు. యూ వండర్ఫుల్. దిస్ బైక్. అండ్ మేడం గారు? నాకు మా పేరెంట్స్, మోస్ట్లీ మై హస్బెండ్. ఎవరో ఒకళ్ళ పేరు చెప్పాలంటే? మై హస్బెండ్. మధుప్రియ గారు? మై ఫ్యామిలీ అండ్ మై పేరెంట్స్, ముఖ్యంగా మా హస్బెండ్. టోటల్ అందరికి కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఈ రోజు నన్ను ఈ స్థాయి వరకు నిల్చోబెట్టినందుకు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇక్కడ ఉండేదాన్ని కాదేమో. సో ఫ్యామిలీ అండ్ మై హస్బెండ్. Definitely. Wonderful. So Duroflex, the best performer of the day, అందించడానికి శ్రీధర్ గారు వస్తున్నారు ఫ్రమ్ హైదరాబాద్. వారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. అండ్ మీ చేతుల మీదుగా ఈ గిఫ్ట్ వచ్చర్ 10,000 rupees. అండ్ అది అందుకోబోతున్న వ్యక్తి రాజేంద్ర బిష్నాయ్ ఫ్రమ్ రాజస్థాన్. Duroflex, best performer of the day, 10,000 rupees gift voucher గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. సో మీరు మా ఈ షోకి వచ్చి మోర్ అండ్ మోర్ ఎంటర్టైన్మెంట్ అందించారు. సేమ్ అలాగే ఈ యూనిబిక్ కుకీస్ కూడా, మోర్ నట్స్, మోర్ చాకోస్, మీ గిఫ్ట్ హ్యాంపర్స్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీరు సిగ్గుపడకండి. Okay, thank you everybody.